ప్రకాశం జిల్లా కొమరోలులోని మండల పరిషత్ కార్యాలయంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి అధ్యక్షతన ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ దేవర్శెట్టి భాగ్యలక్ష్మి, మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తానవాలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా శాసనసభ్యులు అశోక్ రెడ్డి పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, మండల స్థాయి అధికారులు అశోక్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజా దర్బార్ గురించి మండల అభివృద్ధి అధికారి మస్తానవలి, ఎంపీపీ అమూల్య, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోనేని వెంకటేశ్వర్లు యాదవ్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. అనంతరం శాసనసభ్యులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో చాలా కాలంగా పరిష్కారం కాని అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించి అధికారుల ఎదుట సమస్యను ప్రస్తావించి అక్కడికక్కడే పరిష్కారం చూపే విధంగా ఈ ప్రజా దర్బారు చేస్తున్నామని, కోర్టు కేసులో ఉన్నవి మాత్రం పరిష్కారానికి చొరవ చూపలేమన్నారు. ప్రజా దర్బార్లో భారీ ఎత్తున అర్జీదారులు పాల్గొన్నారని, వాటిలో 70% దాదాపు ఈ ప్రజా దర్బార్లోనే పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు మోనేని వెంకటేశ్వర్లు యాదవ్, టౌన్ అధ్యక్షుడు తిరుమల రెడ్డి, యువ నాయకులు గోడె ఓబుల్ రెడ్డి, చలిచీమల శ్రీనివాస చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని శాఖల అధికారులు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు. కొమరోలు గ్రామంలో కొమరోలు మండలం యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రొద్దుటి నుంచి నిర్వహించడం జరిగింది. దాదాపు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అన్ని గ్రామ పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి వారి సమస్యలు నాకు తెలియజెప్పడం జరిగింది. ఇక్కడ అధికారులు ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఎండిఓ గారు కానివ్వండి, అన్ని గ్రామాల సెక్రటరీస్, వివిధ విభాగాల అధికారులందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇది సమ్మర్ టైం కాబట్టి ఎక్కువగా నాకు నీటి సమస్య గురించి అర్జీలు రావడం జరిగింది. వెంటనే అధికారులకు నేను సూచనలు చేయడం, ఆ సమస్యలను పరిష్కారం చేయడం కూడా జరిగింది. 1-2 రోజులలో మోటార్లు బిగించవలసినవి కానీ, బోర్లు వేయవలసిన కార్యక్రమాలు కూడా వెంటనే చర్యలు చేపట్టి నీటి సమస్యను పరిష్కారం చేయమని నేను వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక వైపు భూ సమస్యలకు సంబంధించి కొంతమందివి వెంటనే పరిష్కరించగలిగేవి, ఆన్లైన్లో ఎక్కేటువంటి విషయాలు, కొలతలకు సంబంధించిన సమస్యలు, లేదా వాళ్ళ వ్యక్తిగతంగా చాలా రోజుల నుంచి పరిష్కారం కాని సమస్యలు వచ్చాయి. ఇక్కడే రెవెన్యూ వారికి కూడా, ఇక్కడ తహసీల్దార్ గారికి కూడా నేను డిస్కస్ చేశాను. ఈ సమస్యలకు కూడా ఒక స్టిపులేటెడ్ టైంలో వాటిని సంబంధిత అధికారులను పురమాయించి ఈ సమస్యలను కూడా పరిష్కరించమని నేను తెలియజెప్పాను. కొంతమంది వ్యక్తిగత సమస్యలతో కూడా వచ్చారు. ఏది ఏమున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధిని, రెండో వైపు సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ పోవడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఈరోజు ప్రభుత్వం అనేటువంటి కృత నిశ్చయంతో ఉందనే దానికి నిదర్శనమే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం. మేము ఇది ప్రతి బుధవారము అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి అర్జీలను కూడా సంబంధిత శాఖల అధికారులకి ఎంపీడీఓ గారు దానికి రిజిస్టర్లో నోట్ చేసి ఏ శాఖలకి ఏ అర్జీలు వెళ్ళాయి వాటి నుంచి మరలా మేము దీని మీద మరలా దీన్ని కాల్ఫార్ చేసుకొని ఎన్ని అర్జీలు పరిష్కరించగలిగాం, వచ్చిన అర్జీల సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించేలాగా వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశారని తెలియజేస్తూ నేను గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ప్రతి బుధవారం మనకి శాసనసభ్యుడిగా ఆ మండలాలలో నేను అక్కడికి వస్తాను. అక్కడ మీరు వచ్చి మీ సమస్యలు ఉన్నట్లయితే అక్కడికి మీరు రండి, మీ అర్జీ రూపంలో అందించండి. మీ సమస్యను పరిష్కరించేదానికి శాసనసభ్యుడిగా నేను మాత్రమే కాదు, మా అధికార యంత్రాంగం మొత్తం కూడా మీ సమస్యలు పరిష్కరించేదానికి ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను.